బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టికెట్ రేట్ల వ్యవహారంలో ఓజీ సినిమాకు హైకోర్టులో ఊరట దక్కలేదు. ఓజీ సినిమా టికెట్ల రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది కోర్టు. అక్టోబర్ 9 వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ఇటు ప్రభుత్వం ఎందుకు టికెట్ రేట్లను పెంచాలనుకుందో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. టికెట్ల రేట్ల వ్యవహారానికి సంబంధించి ఓజీ సినిమాకు హైకోర్టులో ఊరట దక్కలేదు. మరి తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అంటే ఈ టికెట్ల రేట్ల పెంపు విషయానికి సంబంధించి హైకోర్టులో ఎటువంటి వాదనలు కొనసాగాయి? హైకోర్టు ఏం చెప్పింది? దీర్ఘంగా 11 గంటల పాటు హైకోర్టు ఓజీ సినిమా చిత్రంపై టికెట్ల ధరల విషయంలో సుదీర్ఘంగా మరోసారి విచారణ చేపట్టింది. మనం చూడొచ్చు, గతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓజీ చిత్రం విడుదల సందర్భంగా టికెట్ల రేట్లు ₹150 టికెట్ల రేట్లు ధరలు పెంచుకునే విధంగా కొంత వెసులుబాటు ఇస్తూ ఒక మెమోని జారీ చేసింది. ఆ మెమోని ఛాలెంజ్ చేస్తూ ఇప్పటికీ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోని సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఈ నెల 24వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే 24వ తేదీన సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో చిత్ర నిర్మాతల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. తమ వర్షన్ వినకుండానే సింగిల్ బెంచ్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది, ఆదేశాలు ఇచ్చిందంటూ కూడా తమ వర్షన్ ఇవ్వాలంటూ కూడా డివిజన్ బెంచ్లో చిత్ర నిర్మాతలు అప్పీల్ చేశారు. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ మరొకసారి ఈ పిటిషన్ విచారించాలంటూ కూడా మళ్ళీ డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ మళ్ళీ పిటిషన్ సింగిల్ బెంచ్ కి బదిలీ చేసింది. ఈ రోజు సుదీర్ఘంగా జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ సుదీర్ఘంగా ఉదయం నుంచి 10:30 నుంచి స్టార్ట్ అయినటువంటి విచారణ కొద్దిసేపు క్రితమే పూర్తి కావడం జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి, అంటే గతంలో ఇదే కోర్టు ఇచ్చినటువంటి 24వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఓజీ సినిమా టికెట్ల ధర పెంచి విధంగా దాఖలు చేసినటువంటి మెమో ఏదైతుందో దాన్ని సస్పెండ్ చేస్తూ ఈ నెల, అంటే వచ్చే నెల 9 వరకు దాన్ని పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలు, అసలు టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు, దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. మరొకసారి ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు మాత్రం బిగ్ షాక్గా ఇచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి సామాన్యుడు చిత్రం చూడాలంటే దాదాపు ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే ₹2,000 నుంచి ₹3,000 పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక టికెట్ ధర సామాన్య మల్టీప్లెక్స్లో ₹295 ఉంటే ₹295, మరోవైపు మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్లో దాదాపు ₹150 మాత్రమే ఉండేది. కానీ ఈ టికెట్ల ధర ఒక్కసారి పెంచేసరికి సింగిల్ స్క్రీన్ ధర దాదాపు 300 పెరిగింది, మరోవైపు మల్టీప్లెక్స్లో దాదాపు 500 పెరిగింది. కాబట్టి దీనితో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్రంలో ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూడాలంటే చాలా ఇబ్బందులు, ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి టికెట్ల ధర పెంచే విధంగా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ బిల్ కూడా దాఖలైంది, ప్రజా ప్రయోజనాలు కూడా దాఖలైంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని సామాన్యుల వెసులుబాటును దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓజీ చిత్రానికి విడుదల చేసినటువంటి మెమోని సస్పెండ్ చేసింది. అయితే అక్టోబర్ 4 వరకు ఆ మెమో వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ అక్టోబర్ 9 వరకు ఈ మెమో వర్తింపదంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఓజీ చిత్రానికి కూడా హైకోర్టు భారీ షాక్ అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఇక నుంచి టికెట్ల ధర ఏదైతే గతంలో ఏదైతే మామూలు రేట్స్ ఉన్నాయో అదే విధంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెంచి ఎవరు కూడా కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా అక్టోబర్ 9కి ఈ పిటిషన్ మరొకసారి వాయిదా వేసింది. హర్ష, థ్యాంక్ యూ సునీల్.